బాబాయ్ దాదాపుగా 9 నెలలు అవుతుంది చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చాక. అసలు ఏంటి ఎలా ఉంది పరిపాలన? ఏమైనా మార్పు ఏమైనా కనిపిస్తుందంటావా? ఎలా ఉందంటారు మీ అభిప్రాయం? మార్పు అన్నది మన ప్రజల్లో ఉండాలి కానీ ఆయన పరిపాలనలో మనం అంగు పెడతాం కదా, తప్పుగానే ఉంటుంది నా ఉద్దేశం, నా మనస్తత్వాన్ని బట్టి. కాకపోతే ఏంటంటే కానీ కొంతమంది ఆడవాళ్ళకి పింఛన్ ఇస్తారు, అవి ఇస్తారని ఒక పుకారు లేపుతున్నారు. అది ఎంతవరకు నిజం అర్థం కావట్లేదు. వయసు అర్హతను బట్టి పెన్షన్లు అందరికీ వస్తాయి. పెద్దవాళ్ళకి 3,000 నుంచి 4,000 చేయడం కానీ, వికలాంగులకు 3,000 నుంచి 6,000 చేయడం కానీ మంచిదేనంటావా ఈ పెన్షన్ల విధానం అనేది? పెన్షన్ అనేది మంచిదే కానీ వయసును బట్టి, అవును, వయసును బట్టి లేని వాళ్ళకి ఇవ్వటం గొప్ప. అవును. ఇప్పుడు నాకేం పని లేదు, నాకు ఇస్తున్నారు 4,000 వస్తున్నాయి. ఇంటి వేలు రోజుకి ఎంత పడుతుందో 35 రూపాయలు పడుతుంది. ఏ టిఫిన్ చేసి అలాగ రోడ్డు మీద వచ్చి దాన్ని తప్పటి ఆ టయానికి చక్కగా ఇస్తున్నారు. ఏమీ లేదు, అలాంటి అబద్ధాలు ఆడే పని లేదు, శుభ్రంగా ఇస్తున్నారు. చంద్రబాబు గారు వచ్చాక అమరావతి రాజధాని ఇక్కడే డెవలప్మెంట్ ఉంటుంది అని చెప్పి చెప్పడం కానీ, లేకపోతే ఆయన తీసుకునే నిర్ణయాలు కానీ, ఉచిత గ్యాస్ సిలిండర్లని కానీ కొంచెం పర్వాలేదంటావా? ఉచిత గ్యాస్ సిలిండర్ ఒకటి వచ్చింది నాకు, సామాన్యులుగా ఉపయోగంగానే నడుస్తుందండి. అది బాగానే ఉందంటావా పరిపాలన? పరిపాలన ఇప్పుడు వరకు బాగానే ఉంది, మరి ఇక ముందు ఎలా ఉంటుందో తెలియదు. మరి జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఈ సంవత్సరంలోనే జనాలంతా అల్లాడిపోతున్నారు, అసలు మళ్ళీ నేను 4 ఏళ్ళు కళ్ళు మూసుకోండి అంటున్నాడు. సాక్షిలో చూపెడుతున్నాడుగా. ఇసుక గురించి కూడా చెప్తున్నాడు. ఇసుక 2,500, 800, 1,000 రూపాయలు 3,000కి ఇస్తున్నారు. ఇదివరకు ఎంత? మా తాపంలో ఎంత వచ్చింది? 7,000 దాకా మేము కొనాల్సి వచ్చింది యజమానుల దగ్గర. దాని గురించి మనం అబద్ధం ఆడే పని లేదు. మా తాపని వాళ్ళకి బాధ లేకుండా చేశారు. పేదవాడికి అన్నా క్యాంటీన్లో 5 రూపాయలకి భోజనం కానీ, టిఫిన్ కానీ, అది ముఖ్యమైందండి. అది ముఖ్యమైంది. అన్నా క్యాంటీన్ అన్నది ఇప్పుడు నుంచి క్యారేజ్ పట్టుకు వెళ్ళే వాళ్ళకి అలాంటిది బాగా పనిచేస్తుంది. సితారా సెంటర్లో పెట్టారు. అక్కడ కొంతమంది తాపని వాళ్ళే కానీ ఏదైనా కానీ చక్కగా ఎక్కడైనా కానీ చక్కగా తీసుకోవడానికి కానీ తినడానికి కానీ సౌకర్యంగా ఉంది. 5 రూపాయలకి అలాంటి భోజనం కానీ టిఫిన్ దొరకదు. 5 రూపాయలు భోజనం లేదు, 5 రూపాయలకి సోడా నీళ్ళు ఇవ్వట్లేదు. అది ఆ పరిపాలన బాగానే ఉంది. ఇప్పుడు రోడ్లు వేయడం అని కానీ, లేకపోతే రాజధాని కూడా ఇప్పుడు చక్కగా ఉంది. గోతులు గీతులు ఏం లేవు. ఈ ఇంచిపేట ఏరియాలో కొన్ని గోతులు ఉన్నాయి, పంపుల గురించి తీశారు. అవన్నీ మొన్న పూడుస్తున్నారు. ఇది 1వ తారీఖు ముందు, 30 తారీఖు రంజాన్ పండుగ ముందు చేస్తున్నారు. మార్పు చక్కగా ఉందండి.